హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు ప్రమీలా కిచెన్ లాగ్స్. ఈరోజు మనము టేస్టీ గులాబ్ జామ్ చేసుకోబోతున్నాం. గులాబ్ జామ్ ఎంటీఆర్ ప్యాకెట్ తీసుకున్నాను. ఇప్పుడు ఆ ప్యాకెట్ని మనం చించి ఒక బౌల్లో పోసుకొని పాలు కానీ నీళ్ళు కానీ దాంతో మనం ఒక ముద్దలాగా పిసుక్కోవాలి. దీని పిసికి ఒక ప్లేట్ బోర్లు ఇచ్చి ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత ఒక 2 గ్లాసులు షుగర్ తీసుకొని ఇప్పుడు షుగర్ సిరప్ తయారు చేసుకుందాం. 2 గ్లాసుల షుగర్కి 2 గ్లాసులు వాటర్ వేసి దీన్ని ఇప్పుడు మనం స్టవ్ మీద పెట్టుకొని ఒక 4 యాలకులు తీసుకొని పౌడర్లో దంచుకొని మనం పాకంలో వేసుకోవాలి. ఈ షుగర్ సిరప్లో మనం మన ఇష్టం కుంకుమ పువ్వు కూడా వేసుకోవచ్చు, ఆప్షనల్ అది. ఇప్పుడు ఒక బాగా పాకం కాకోకుండా ఒక జిగుడు వచ్చే వరకు మనం ఆ పాకాన్ని తయారు చేసుకోవాలి. చేతికి ఇట్లా అంటే వరకు చూసుకొని ఇప్పుడు దీన్ని షుగర్ సిరప్ని మనం పక్కన పెట్టుకుందాం. పక్కన పెట్టుకొని ఇప్పుడు ముందుగా మనం పిండి కలిపి పెట్టుకున్నాం కదా, అది మెత్తగా మంచిగా నానింది చక్కగా. ఇప్పుడు మనం మృదువైనటువంటి చిన్న చిన్న బాళ్ళు చేసుకుందాం. ఏంటంటే ఇప్పుడు ఆ బాళ్ళు చేసేటప్పుడు మనం మంచిగా మెత్తగా ఇట్లా ఒత్తి చేసినట్లయితే అవి పగుళ్ళు అనేవి రావన్నట్టు బాల్స్కి. ఇప్పుడు కొన్ని వాటర్ ఇట్లా మన చేతికి తడుపుకొని కొంచెం మనకు ఎంత సైజు కావాలో అంత సైజు ముద్దలు చేసుకొని ఒక ప్లేట్లో పెట్టుకోవాలి. నేనైతే ఇలా ప్లేట్లో పెట్టుకున్నాను. ఇప్పుడు మనం ఈ ముద్దలు అయిపోయినాయి, చేసుకున్నాం బాల్స్. ఇప్పుడు ఒక బౌల్ పొయ్యి మీద పెట్టుకొని ఇప్పుడు నెయ్యి కానీ మన ఇష్టం, మన ఇంట్లో ఉన్న దాన్ని బట్టి నెయ్యి అయినా ఆయిల్ అయినా వేసుకొని మనం ఇప్పుడు వాటిని గోల్డెన్ కలర్లో వచ్చే వరకు వేపుకోవాలి. నేనైతే అంటే ఎక్కువ కాదు కాబట్టి కొంచెం తీసుకొని ఒక 5 6 వేసుకొని మనం కాల్చుకోవాలి, వేపుకోవాలి. మంచి సిమ్ములో పెట్టి వేపుకుంటే మంచిగా బాల్స్ మంచిగా లోపలికి వెళ్ళి ఉడుకుతాయి అన్నట్టు. ఇప్పుడు దాన్ని గోల్డెన్ కలర్లో వచ్చే వరకు వాటిని వేపుకొని మనం పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనకు ఈ సిరప్ తయారైంది కదా, ఇవి కొంచెం మంచిగా అన్ని వేపుకొని పక్కన పెట్టుకొని ఆ సిరప్ కూడా కొంచెం మనం ఫస్ట్ చేసి పెట్టుకున్నాం కాబట్టి అది కొంచెం చల్లారినట్టుగా ఉంటుంది. అది కొంచెం అంటే మనం కొంచెం వేడి ఉన్నప్పుడే ఈ బాల్స్ వేయాలన్నట్టు. అందుకే ఇప్పుడు మనం లైట్గా వేడి ఉంది, ఇప్పుడు ఈ బాల్స్ అన్నీ తీసి ఈ షుగర్ సిరప్లో వేసుకోవాలి. పాకంలో వేసుకొని ఒక 1 అవర్ పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత ఇక మనం సర్వ్ చేసుకోవచ్చు అన్నట్టు. మనం అది తిని చూసినప్పుడు దాని టేస్టే తెలుస్తుంది మనకి. మంచిగా చూడండి ఎంత మృదువుగా ఉన్నాయో. ఇట్లా పట్టుకుంటే అసలు జ్యూసీగా ఉంటాయి, చక్కగా ఉంటాయి. మీరు కూడా ఒకసారి చేసి చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.